గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ థైరాయిడ్, పీసీఓడి అండ్ ఫైబ్రాయిడ్స్. అసలు థైరాయిడ్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ సమస్యలు ఎవరిలో ఎందుకు వస్తాయి, అలాగే ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు, అండ్ హోమియోలో ఈ 3 సమస్యలకు కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, ఫస్ట్ అంటే చాలాసార్లు డిస్కస్ చేసాం మనం పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఫైబ్రాయిడ్స్ గురించి. మళ్ళీ కూడా మనం ఈ పీసీఓడి గురించి చూసుకుంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లలో ఏ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు, ఎందుకని ఈ సమస్య ఈ కాలంలో ఇంత కామన్ అయిపోయింది? పీసీఓడి సమస్య కనుక తీసుకున్నట్లయితే ఇది నిజంగా కూడా ఒక కామన్ డిసీజ్ లాగా అయిపోయిందండి. అంటే మనం కనుక చూసినట్లయితే ప్రతి 5 ఫీమేల్స్ లోపల ఈ పీసీఓడి అనేటువంటిది ఒకరిలో చూస్తూ ఉన్నాం అనమాట. అంటే మీరు అన్నట్టుగా ఇయర్ బై ఇయర్ దీని యొక్క ఇన్సిడెన్సెస్ అనేటువంటివి బాగా పెరిగిపోతున్నాయి. దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. మనం పీసీఓడి ఎందుకు వస్తుంది అనే దానికి ఒక ఎగ్జాక్ట్ రీజన్ అనేటువంటిది అయితే మనకి ఈ రోజు వరకు అయితే తెలీదు. బట్ మనం చూస్తున్నటువంటి కేసెస్ బట్టి చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరగడానికి కారణాలు కనుక చూసినట్లయితే మెయిన్గా మనకి సెడెంటరీ లైఫ్ ఎక్కువగా లీడ్ చేయటము, ఈ డెస్క్టాప్ జాబ్స్ ఎక్కువైపోయి శారీరక శ్రమ అనేటువంటిది కంప్లీట్గా లోపించటము, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోవటము. అంటే మనకు ప్రతిదీ టార్గెట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి వాటిని రీచ్ అవ్వటానికి చాలా స్ట్రెస్కి లోన్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి ఏర్పడవచ్చు. తర్వాత మనకి ఇంకొకటి ఒబేసిటీ మనం చెప్పుకున్నాం. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇంట్లో వండేటువంటి వంటకాలు నచ్చకపోవటం కానీ, లేదంటే వాళ్ళు అంటే ఉద్యోగపరంగా కానీ ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవటము, జంక్ ఫుడ్ ఎక్కువగా అలవాటు చేసుకోవటం, వీటి వల్ల కూడా మనకి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వాటితో పాటు ఈ పీసీఓడి కూడా వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది మనకు ఫ్యామిలీలో ఉంటే కూడా, అంటే మదర్కి కానీ లేదా సిబ్లింగ్స్ కానీ ఉన్నట్టయితే కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ పీసీఓడి అని మనం ఎప్పుడు దానిని మనం నిర్ధారించుకోగలుగుతామంటే ఫీమేల్స్ లోపల జనరల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేటువంటిది 28 డేస్కి ఒకసారి కానీ లేదంటే 30 డేస్ సైకిల్ కానీ ఉంటుందన్నమాట. దీంట్లో నార్మల్ సైకిల్ కనుక చూసుకున్నట్లయితే మనకి 28-30 డేస్. బట్ కొంతమంది లోపల ఏంటంటే మనకు 21 డేస్ నుంచి 37 డేస్ లోపల ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా దాన్ని నార్మల్ సైకిల్ కానీ మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే 20 రోజుల కంటే ముందుగా పీరియడ్ వచ్చినట్లయితే కానీ, లేదంటే 40 రోజులు దాటిన తర్వాత పీరియడ్ రావటం కానీ, కొంతమంది లోపల 2-3 నెలలకి ఒకసారి అలా వచ్చినట్లయితే వస్తూ వాళ్ళలో మనం స్కాన్ చేసి చూసినట్లయితే అండాశయం లోపల కనుక నీటి బుడగలు లాంటివి కనిపించినట్లయితే కనుక మనం దాన్ని పీసీఓడిగా మనం నిర్ధారణ చేస్తాం. అంటే దీని క్రైటీరియా వచ్చేసి మనకు హార్మోనల్ ప్రొఫైల్ చేయించినప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడము, తర్వాత స్కాన్ చేసి చూసినట్లయితే అండాశయం లోపల మనకు నీటి బుడగలు ఉండడము, పీరియడ్స్ యొక్క హిస్టరీ తీసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం అనేటువంటిది మనకి ఈ పీసీఓడిలో కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు మారుతున్న జీవన శైలి అని చెప్పుకోవచ్చు అండి ఇన్సిడెన్సెస్ పెరగడానికి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుని మాట్లాడదాం. నాచారం నుంచి దివ్య గారు లైన్లో ఉన్నారు. దివ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ దివ్య, చెప్పమ్మా. మేడం, నాకు పీసీఓడి ఉంది లాస్ట్ 1 ఇయర్ నుంచి. అయితే నేను రీసెంట్ గా కన్సీవ్ అయ్యా మేడం. ఓకే. కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు పీసీఓడి కదమ్మా, ఇంకా నీది ఎగ్ అనేది అయ్యింది కానీ ఫామ్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ గా చెప్పలేము అన్నట్టు చెప్పారు మేడం. ఓకే ఓకే. అయితే నేను ఎటువంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి అడగడానికి కాల్ చేశాను. అంటే ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఎలా అయ్యిందమ్మా? ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ చేయించారా? కిట్ తో టెస్ట్ చేసుకున్నా మేడం. నేను పాజిటివ్ వచ్చిందా? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా మళ్ళీ? చేయించా మేడం, దాంట్లో కూడా పాజిటివ్ ఉంది. కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని వీక్స్ అని అడిగితే ఆవిడ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అంటే ఇది 2 మంత్స్ కంప్లీట్ అయితే గానీ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చెప్తాము అన్నట్టు చెప్పారు మేడం. ఓకేమ్మా. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మీరు వెయిట్ లిఫ్ట్ చేయటం కానీ లేదా జర్నీస్ లాంటివి చేయడము, అది అవాయిడ్ చేస్తూ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి 2 మంత్స్ క్రాస్ అవుతాయి కానీ 3rd మంత్లో కానీ మనకి స్కాన్ చేస్తే అప్పుడు మనకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాన్లో మనకి పాప గ్రోత్ ఎలా ఉంది అనేటువంటిది డిసైడ్ చేయొచ్చు. బట్ మీన్వైల్ మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బెటర్ అండి.
ఓకే, సో పీసీఓడి గురించి మాట్లాడుకుంటే జనరల్గా పీసీఓడి సమస్య వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి ఏ స్టేజ్లో రావడం జరుగుతుంది? అంటే వాళ్ళకి లోపల పీసీఓఎస్ కూడా అంటారు కదా, పీసీఓఎస్కి పీసీఓడికి డిఫరెన్సెస్ ఏంటి? మామూలుగా పీసీఓఎస్ అండ్ పీసీఓడి సేమ్ అండి. పీసీఓఎస్ అంటే మన పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. సిండ్రోమ్ అంటే కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. మెనీ సిమ్టమ్స్ని మనము ఒక సిండ్రోమ్గా కన్సిడర్ చేస్తాము. అయితే పీసీఓఎస్ లోపల ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏ స్టేజ్లో వస్తారంటే దీంట్లో మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కువగా ఎవరైనా కానీ 1.5 monthsకి ఒకసారి కానీ లేదా 2 monthsకి ఒకసారి కానీ పీరియడ్ వస్తుందంటే సాధారణంగా డాక్టర్స్ని సంప్రదించకుండానే ఉంటారనమాట. బట్ ఎప్పుడైతే పీరియడ్స్ అనేటువంటివి 3 నెలలు 4 నెలలు అయినా కూడా మనకు పీరియడ్ రాకపోవడం కానీ, లేదంటే పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేటువంటిది ఓన్లీ ఒక స్పాట్ లాగా అంటే ఒక డ్రాప్ లాగా కనిపించి బ్లీడింగ్ అవ్వకపోవడం కానీ, లేదంటే ఒకసారి పీరియడ్ అనేటువంటి స్టార్ట్ అయ్యి అది కంటిన్యూస్గా 15, 20 days, 25, 30 days వరకు కూడా కొంతమంది లోపల కంటిన్యూ అవుతుంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ని సంప్రదిస్తుంటారు. ఇలాంటి వాళ్ళే మా దగ్గర కూడా వస్తుంటారు అనమాట. మా దగ్గరికి అంటే హోమియోపతి డాక్టర్స్ని సంప్రదించడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన అలోపతిక్ డాక్టర్స్ని సంప్రదించి అక్కడ అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత అక్కడ రిజల్ట్ లేనటువంటి కేసెస్ ఎక్కువగా హోమియోపతికి రావడం జరుగుతుంటుంది. సో మనకి మన దగ్గరకు వచ్చే అన్ని కేసెస్ కూడా చాలా డిఫికల్ట్ కేసెసే వస్తాయి, బట్ రిజల్ట్స్ మాత్రం బెటర్గానే ఉంటాయి. ఓకే, సో ఎట్లాంటి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? మెయిన్గా అండి మనం రాగానే ఫస్ట్ వాళ్ళ యొక్క మెన్స్ట్రల్ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళకి ఎలా పీరియడ్స్ అనేటువంటివి రెగ్యులర్గా వస్తున్నాయా, లేదా ఎన్ని రోజులకు ఒకసారి, 2 నెలలు, కొంతమంది పేషెంట్స్ లోపల 2 monthsకి ఒకసారి ఉంటుంది, కొంతమంది 3 months, 4 months, కొంతమందికి హార్మోనల్ సప్లిమెంట్ తీసుకుంటే కానీ 1 year అయినా కూడా పీరియడ్ రానటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది తర్వాత ఇంకా వాళ్ళ యొక్క హిస్టరీ అంటే వాళ్ళకి బ్లీడింగ్ ఎలా అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఏమైనా క్లాట్స్ లాంటివి ఉన్నాయా, ఇలాంటి హిస్టరీ తీసుకుంటూ ఇంకా ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా, వాళ్ళకి థైరాయిడ్ లాంటి ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఇతరత జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి హిస్టరీ తీసుకుంటాము. దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ అనేది ఇంకా కొన్ని టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తాం. అంటే ప్రాపర్ డయాగ్నోస్ చేయాలని అంటే కొన్ని టెస్ట్స్ అనేవి డెఫినెట్గా అవసరం పడతాయి. అంటే యూఎస్జీ అబ్డామెన్ చేస్తాం, అంటే స్కాన్ చేస్తాం. అబ్డామినల్ స్కాన్ చేయడం వల్ల మనకు ఓవరీస్ లోపల ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, అంటే నీటి బుడగలు లాంటివి ఉన్నాయా, తర్వాత ఇతర ఇబ్బందులు ఏవైనా ఉంటే కూడా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంతోపాటుగా కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేయిస్తామండి. దీంట్లో మనకి LH, FSH అండ్ ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ ఇలాంటివి కొన్ని, తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఇలాంటి హార్మోన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేటువంటిది ఒక హార్మోనల్ ప్రొఫైల్. దాంతోపాటుగా థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించడం జరిగింది. ఇవి మినిమం టెస్ట్లు అనమాట. దీన్ని బట్టి మనం ఒక నిర్ధారణకి రావచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుని మాట్లాడుకుందాం. ఉన్నారు నెల్లూరు నుంచి వాణి గారు. హలో వాణి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే అమ్మా. అండి నాకు లాస్ట్ మంత్ చెక్ చేస్తే లోపల ఓవరీ లోపల ఉందన్నారండి ఫైబ్రాయిడ్. 2.2 millimeter ఎంతో ఉందన్నారండి. నేను ఇప్పుడు హోమియోనే వాడుతున్నానండి. 15 days ఒకసారి అయిపోయేదానండి. ఒక 2 months చూసాక వెళ్తే చెక్ చేస్తే ఫైబ్రాయిడ్ ఉందన్నారు. ఓకే, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా దాంతో మీకు? అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఏమో కరెక్ట్ గానే డేట్ అయ్యిందండి. ఇప్పుడేమో 1 month దాటిందండి, ఇంకా అవ్వలేదండి. నిన్నటికి 1 month అయింది. ఓకే ఓకే. పీరియడ్స్ తో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయండి మీకు? పొట్ట నొప్పి ఎలా అనుకున్నాయండి? థైరాయిడ్ ఏం లేవండి. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం హోమియో వాడుతున్నారండి? అవునండి వాడుతున్నానండి. ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి? 1 month అయిందండి. ఓకే అండి. జనరల్గా అమ్మ హోమియోకి మనకు కొంచెం టైం అవసరం పడుతుంది. అంటే ఇమీడియట్గా మీకు రిజల్ట్ అనేది ఉండదు. మీరు ఏదైతే హోమియో తీసుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. మనకు ఫైబ్రాయిడ్స్కి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మన హోమియోపతిలో. సో కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే, సో హార్మోన్స్కి, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్కి ఏంటండి సంబంధం? ఎప్పుడు అంటే ప్రతి దాంట్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వినిపిస్తుంది. సో వీటికి ఏంటి సంబంధం? మామూలుగా ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకి పీసీఓడి ప్రాబ్లం, అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడం కానీ, అలానే మనకి యూట్రస్లో కానీ, ఓవరీస్లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ ఎక్కడైనా, అంటే బాడీ లోపల ఎక్కడైనా కూడా మనకు ఈ సిస్ట్లు అనేటువంటివి, ఫైబ్రాయిడ్స్ అనేటువంటివి డెవలప్ అవుతుంటాయి. అంటే ఇవన్నీ హార్మోనల్ రిలేటెడ్ కాబట్టి
ఈవెన్ థైరాయిడ్ కనుక తీసుకున్నట్లయితే థైరాయిడ్ కూడా మనకు హార్మోన్ రిలేటెడ్, ఎండోక్రైన్ గ్లాండ్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకు థైరాయిడ్ హార్మోన్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ హార్మోన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనకు థైరాయిడ్ కనుక తీసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటిది మన మొత్తం అన్ని మెటబాలిజమ్స్ రెగ్యులేట్ చేసేటువంటిది, అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ను కూడా రెగ్యులేట్ చేసేది మనకు థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. అంటే T3, T4, TSH ఇవి. సో ఇవి మనకు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే, నార్మల్ లెవెల్స్లో ఉన్నప్పుడే మన బాడీ అనేటువంటిది హార్మోనియస్ స్టేజ్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే అవి ఇంబ్యాలెన్స్ అవుతాయో, అంటే ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ జరుగుతుందో బాడీ మెటబాలిజం లోపల మార్పులు రావడము, బాడీ లోపల ఈ సిస్టమ్ లోపల అనేక రకాలైనటువంటి సిస్టమ్స్ డిస్టర్బ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా మనకు థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకు LH అండ్ FSH అనేటువంటి డిస్టర్బ్ అయిపోవడము, తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేటువంటివి పెరిగిపోవడం లాంటివి, ప్రొలాక్టిన్ పెరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు అనమాట. దానివలన మనకి ఏమవుతుందంటే ఈ పీరియడ్స్ అనేటువంటి రెగ్యులర్గా రాకపోవటము, ఓవరీస్ లోపల ఈ ఫాలికల్స్ అనేటువంటి మెచ్యూర్ అవి ఎగ్ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఫాలికల్స్ అక్కడే ఆగిపోయి మనకి నీటి బుడగల్లాగా తయారైపోయి ఓవరీస్ చుట్టూరా ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి హార్మోన్ రిలేటెడ్. ఫైబ్రాయిడ్ కూడా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకు కంతులు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఓకే, మరో కాలర్ మచిలీపట్నం నుంచి శ్రావణి గారు లైన్ లో ఉన్నారు. శ్రావణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి మ్యామ్. మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఉన్నాయి మ్యామ్. అవి మెడిసిన్ వాడినా, అంటే ఇప్పుడు పీరియడ్స్ ఎలా అంటే మెడిసిన్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తున్నాయి మ్యామ్. ఓకే. లాస్ట్ టైం కూడా కాస్త మెడిసిన్ వేసుకుంటేనే పీరియడ్ అయింది, కానీ అది కంప్లీట్ గా లేదు మ్యామ్. ఏదో లైట్ గా స్పాట్ లాగా 3 days కూడా అలానే లైట్ గా అనిపించింది మ్యామ్. ఓకే. అంటే నాకు మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయింది మ్యామ్. ఓకే. అయితే మేము ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గర కూడా వాడాము. ఆయన కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మ్యామ్. ఈ పీరియడ్స్ వల్లే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మ్యామ్. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 29 మ్యామ్. 29 years. ఓకే. మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందమ్మా, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్? పీరియడ్ రెగ్యులర్ అనేది బిఫోర్ మ్యారేజ్ ఉంది మ్యామ్, కానీ అప్పుడు 2 months కల్లా వచ్చేసాడు మ్యామ్. తర్వాత ఏంటంటే ఇట్లానే అవుతుందని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్తే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ టైం అలా ఇంకా అసలు వాడటం మానేసి అట్లా టాబ్లెట్ వేయకపోతే పీరియడ్ రావట్లేదు. ఓకే. వెయిట్ ఎంత ఉంటారమ్మా? మ్యామ్ వెయిట్ 52 ఉన్నాను మ్యామ్. ఓకే. థైరాయిడ్ ఏమైనా ఉందమ్మా? థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా? థైరాయిడ్ సమస్యలు ఏం లేవు మ్యామ్. ఓన్లీ ఫెర్టిలిటీ డాక్టర్ ని కలిసినప్పుడు మీ సిస్ట్లు అవి ఓవరీస్ లో సిస్ట్లు ఉన్నాయండి అన్నారు, ఎగ్ ఫార్మేషన్ లేదన్నారు. ఓకే. ఓకే మ్యామ్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సొల్యూషన్ ఎలా ఏంటి మీకు తెలియట్లేదు మ్యామ్. ఓకే. ఎక్కడ వాడాలి మెడిసిన్ అనేది? ఓకే అమ్మా, మనకి హోమియోపతి లోపల చాలా చక్కటి సొల్యూషన్ ఉందమ్మా, దీనికి చెప్తాను మీకు. మీ ప్రాబ్లం వచ్చేసి PCOD అనమాట, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తా ఉన్నారు. దీంట్లో మనకి ఏంటంటే పీరియడ్స్ అనేటువంటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మంత్లీ రావాల్సినటువంటి పీరియడ్ రాకుండా మనకి 3 months, 4 months, 5 monthsకి అలా రావటం కానీ, లేదంటే అప్పటికి కూడా మనకి అంటే హార్మోనల్ సప్లిమెంట్స్ తీసుకుంటే కానీ పీరియడ్ రానటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి దీనికి కాజ్ ఒకటి మనము చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఒబేసిటీ అంటే అధిక బరువు ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క యాక్టివిటీ ఎలా ఉంది. ఎప్పుడైనా కూడా PCOD ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా PCOD లోపల ఎలా ఉంటుందంటే కొంతవరకు ఇది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లంగా కూడా చూడవచ్చు. అంటే మనం కొన్ని సరి చేసుకుంటే పీరియడ్స్ అనేటువంటివి రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే బరువు ఎలా ఉంది, అంటే మన వెయిట్కి హైట్కి సరిపోయినటువంటి వెయిట్ ఉందా లేదా, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేటువంటి చాలా అవసరము. అయితే దీంట్లో ఏమవుతుందంటే అధిక బరువు ఉన్నా కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, దానివల్ల మనకి PCODలో ల్యాండప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే PCOD ఉండడం వల్ల కూడా మనకి రోజుకి బరువు పెరిగేటువంటి ప్రమాదము ఉంటుంది. కాబట్టి PCOD ప్రాబ్లం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా మనకు కొంత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అమ్మా.
మన డైట్ పై కూడా చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్ డైట్ అనేటువంటి బాగా తగ్గించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువ పెంచుకోవటము, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము, సూర్య నమస్కారాలు కానీ కొన్ని రకాల యోగాస్ ఉంటాయి అవి చేసుకోవటం, ఇలాంటివి మనకు హెల్ప్ అవుతుంటాయి. వాటితో పాటు ఒకవేళ కనుక మీకు ఏదైనా స్ట్రెస్ ఉంటే మెంటల్ స్ట్రెస్ కూడా దీనికి చాలా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే కంటిన్యూస్గా మనకు మెంటల్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఒత్తిళ్ళు ఉన్నట్లయితే కనుక మనం చాలా వరకు వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తూ హోమియో మెడిసిన్స్ వాడండి అమ్మా, డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. హోమియోలో ఏంటంటే ఎప్పుడైతే మీరు క్లినిక్ విజిట్ చేస్తారో అక్కడ మీకు డాక్టర్ ఏంటంటే మీ యొక్క కేస్ కంప్లీట్గా తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క మెన్స్ట్రల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, మీ బ్లీడింగ్ ఎలా ఉంటుంది, తర్వాత దీంతో పాటుగా మీ వెయిట్ కానీ, తర్వాత మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవటం, తర్వాత మీ యొక్క మెంటల్ సిమ్టమ్స్ కానీ ఫిజికల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా తీసుకుని ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలా కనుక ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ పీసీఓడి ప్రాబ్లం అనేటువంటిది డెఫినెట్గా పర్మనెంట్గా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి హరిత గారు. హలో హరిత గారు, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో అమ్మా, చెప్పండి. నాకు పెళ్ళి 2 years అయింది మేడం. ఫస్ట్ 5 months కి ఒకసారి కన్సీవ్ అయింది మేడం. ఓకే. అయితే హార్ట్ బీట్ లేదని డిఎన్సీ వేసారు. ఓకే. ఇప్పుడు 2 years అయింది, ఇంకా కాలే మేడం. అయితే పీరియడ్ వచ్చే రోజు ఇట్లా ఎగ్ వైట్ లాగా వస్తుంది మేడం. అదేమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం? పీరియడ్ వచ్చిన రోజా? వచ్చే రోజు ఎగ్ వైట్ లాగా వస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్ గానే అవుతుంది మేడం. ఓకే. మంత్లీ పీరియడ్ వస్తుందమ్మా? కరెక్ట్ గానే వస్తుంది మేడం. ఓకే. ఫస్ట్ అమ్మ మీరు ఏం చేయాలంటే మీది ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది. అంటే మనకు పీరియడ్ వచ్చిన తర్వాత మీ సైకిల్ బట్టి అంటే 28 రోజుల 30 days చూసుకుని దాన్ని బట్టి మనకి 13th, 14th, 15th డేన మనకి ఫాలిక్యులర్ స్టడీ అనేటువంటిది ఒక స్కానింగ్ ఉంటుంది. అది చేయడం వలన ఏమవుతుందంటే మనకి ఎగ్ ఫార్మేషన్ ఉందా, ఎగ్ ఎంతవరకు గ్రో అవుతుంది అనేది తెలుస్తుంది. దాంట్లో మనకు 18 mm నుంచి 20 mm వరకు మనకి ఎగ్ అనేటువంటిది గ్రో అవ్వాలి. తర్వాత కరెక్ట్ టైంకి మనకు ఆ ఓవులేషన్ అనేటువంటిది అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా ఒకటి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ హస్బెండ్ యొక్క సెమెన్ కౌంట్ ఎలా ఉంది ఇప్పుడు, వాళ్ళకి అంటే 60% అట్లీస్ట్ మనకి కౌంట్ అనేది ఉందా, దాంట్లో మొటిలిటీ ఎలా ఉంది, నార్మల్ ఫామ్స్ ఎలా ఉన్నాయి, ఇవి మినిమం అమ్మ తెలుసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీకు మిస్క్యారేజ్ అయ్యింది, కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు. రెండోసారి ట్రై చేసినప్పుడు ఇబ్బందులు అనేవి రావచ్చు. కాబట్టి ఇవి ఒకసారి ట్రై చేయండి. అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవటము, లేదంటే మీరు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించండి, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారమ్మా. ఓకే. ఈ ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వీటన్నింటికి కూడా ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఒకటి అయితే అదే ఒక్కటి సిమ్టమ్ అనుకోవచ్చా? ఇంకా వేరే రకంగా కూడా ఆ సిమ్టమ్స్ చూపిస్తే మనకి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడానికి ఉంటుంది కదా? అవును. ఇది ఎలా అంటే చాలామంది అలానే అనుకుంటారండి. అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వగానే అదేంటంటే పీసీఓడి అని వేసుకుంటారు. లేదంటే పెళ్ళైన వాళ్ళు, పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేసుకుంటారు. సో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, పీరియడ్ రాకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. ఓన్లీ పీసీఓడే కాదు, కొన్ని సందర్భాల లోపల మనకి పీరియడ్ అనేటువంటిది రాకపోవడం జరుగుతుంది. కాబట్టి పీసీఓడి అని మనం చెప్పాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. అంటే పీరియడ్స్ అనేటువంటివి ఇర్రెగ్యులర్గా ఉంటూ మనం స్కాన్ చేసి చూసినప్పుడు మనకు ఓవరీస్ లోపల కనుక ఈ ఫాలికల్స్ అంటే నీటి బుడగలు కనుక కనిపించాలి. తర్వాత హార్మోనల్ ప్రొఫైల్ చేయించినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉన్నప్పుడే మనం దీన్ని పీసీఓడిగా నిర్ధారిస్తాం అన్నమాట. సో ప్రతిసారి మనకు పీరియడ్ స్కిప్ అయినప్పుడంతా మనకి పీసీఓడో లేకపోతే ఫైబ్రాయిడో ఉంటేనే మనకు స్కిప్ అయింది అనుకోవడానికి లేదు. సో ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మరో కాలర్ విజయలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గారు చెప్పండి అమ్మా. మా పాపకి డేట్లు 13 రోజులకి వచ్చేస్తున్నాయండి. ఓకే. 13 రోజులకి వస్తున్నాయండి. మరి 2-3 సార్లు నుంచి అలా వస్తున్నాయండి. వయసు ఎంత ఉంటుందమ్మా పాపకి?
15 సంవత్సరాలండి. పాప అసలు ఎదుగుదల గాని అసలు ఏం ఇది లేదండి, బాగా వీక్ గా ఉంటుంది. పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మనిషి అయ్యండి 3 సంవత్సరాలు అయిందండి, 3వ సంవత్సరం వచ్చిందండి. ఓకే. ఈ మధ్యనే ఇలా అవుతుందమ్మా పీరియడ్? పెద్ద మనిషి అయిన అలా వస్తేనండి డాక్టర్ గారు సంప్రదించామండి. సంప్రదింటే నెలకు వచ్చింది. ఆవిడ కొంచెం బలం అది లేదు, వీక్ గా ఉంది. అందులో కొంచెం వీక్ గా పుట్టిందండి పాప. ఓకే ఓకే. కొంచెం లోన అదే ఉమ్మ నీరు లేకుండా పుట్టింది. ఒక నెల అంతా గొడ్డలోనే ఉంచారండి పాపని. అట్లా 15 సంవత్సరాల పాప అయినా 10 సంవత్సరాల కూడా ఉండదండి. అందరూ అవి వాడండి ఈ వాడండి అంటున్నారు. ఆవిడ ఈ మందులు 3 నెలలు వాడమన్నారండి. 3 నెలలు వాడాక అప్పుడు కొంచెం సరైందండి. ఇప్పుడు 3 ట్రిప్పుల నుంచి 10 రోజులు 13 రోజులకి అట్లా వచ్చేస్తుందండి. ఇది ఏమైతుందంటే మనకి పెద్ద మనిషి అయిన తర్వాత జనరల్గా వీళ్ళకి పీరియడ్స్ అనేటువంటివి అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక 2-3 ఇయర్స్ పడుతుందమ్మా పెద్ద మనిషి అయ్యాక. కొంతమంది లోపల ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. అంటే 16-17 సంవత్సరాల వరకు కూడా ఈ ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇది కామన్, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఇలా ఉండడం అనేటువంటిది కామన్. ఒకవేళ కనుక ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అయితే దానికి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అంటే మీరు ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారో అప్పుడు మీకు మంత్లీ రావడం జరుగుతుంది. ఆ మందులు ఆపేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా 15 డేస్కి ఒకసారి మళ్ళీ సైకిల్ స్టార్ట్ కావడం అనేది వస్తుంది. అయితే ఇది న్యాచురల్గానే ఇది బ్యాలెన్స్ అవుతాయి. ఒకవేళ అవ్వనట్లయితే కనుక ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడుతుందమ్మా. ఓకే. ఈ ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ గురించి చెప్తారా? యాక్చువల్గా ఫైబ్రాయిడ్ అనేటువంటిది ఏంటంటే మనకి మైటాటిక్ సెల్ డివిజన్ అనమాట. ఇది ఏమవుతుందంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేటువంటి బాడీ లోపల మనకి ఎక్కడైనా రావచ్చండి. కణుతులు అంటుంటాం. ఈ కణుతులు అనేటువంటివి మనకు అండాశయంలో రావచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్లో రావచ్చు, ఓవరీస్లో రావచ్చు, ఎక్కడైనా కూడా మనకి కనిపించవచ్చు అనమాట. అయితే ఈ ఫైబ్రాయిడ్ అనేటువంటిది చిన్న పరిమాణం నుంచి పెద్దటి వరకు ఉండొచ్చు, లేదా ఒకటిని మించి కానీ ఉండొచ్చు అనమాట. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. మనం యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే యూట్రస్ లోపల పొరలు ఉంటాయి అన్నమాట. 3 పొరలు ఉంటాయి. వీటి లోపల పై పొర, తర్వాత పై పొరలు అంటే సబ్సీరస్ లేయర్ అంటాము. దాంట్లో మనకు సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అనేటువంటి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేటువంటివి మనకు ఒకవేళ లోపల కనుక యూట్రస్ యొక్క లోపల భాగంలో ఉంటే కనుక ఈ ప్రెగ్నెన్సీకి రావడానికి కానీ వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ నిలవటానికి కానీ కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ విషయం కనుక మాట్లాడుకున్నట్లయితే, లేదు నార్మల్ వ్యక్తి లోపల అంటే పిల్లల గురించి ఆలోచించిన వాళ్ళలో అయితే ఫైబ్రాయిడ్స్ కనుక ఉన్నట్లయితే జనరల్గా వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కొంతమంది లోపల ఫైబ్రాయిడ్ ఉన్నప్పటికీ దాని యొక్క లొకేషన్ బట్టి, దాని యొక్క సైజుని బట్టి సిమ్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు ఫైబ్రాయిడ్ యొక్క సైజు పెద్దగా ఉండడం కానీ దాని అంటే లోపల వైపున ఉన్నట్లయితే ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. అంటే మనకు పీరియడ్ అయినప్పుడు హెవీ బ్లీడింగ్ రావడం కానీ, తర్వాత పొట్ట నొప్పి రావడము, ఇలాంటి లక్షణాలు అనేటువంటివి మనకు ఫైబ్రాయిడ్ లోపల కనిపిస్తుంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.